ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వ వైష్ణవ ఖండమున వెంకటాచల క్షేత్ర మహిమ. సూతుడు ఇట్లు చెప్పెను. వెంకటాద్రి యొక్క మహత్తును మరింతగా చెప్పెదను, సావధానులై వినుడు. భూమిపై మరియు ఈ బ్రహ్మాండంలో ఎన్ని తీర్థములు కలవో అన్నియు వెంకటాద్రిపైనే కలవు. ఈ పుణ్యమయమగు పర్వతముపై శ్రీనివాసుడు నివసించుచున్నాడు. అతడు శంఖమును చక్రమును ధరించినవాడు, శుభకరమైన పచ్చని పట్టు వస్త్రములు ధరించువాడు, వక్షస్థలంపై కౌస్తుభమణిని అలంకరించుకున్నవాడు, భక్తులకు అభయమును వసుగువాడు, దేవదేవుడు, విశాలమైన కన్నులు కలవాడు, వేదముల ద్వారా తెలుసుకొనదగినవాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, అంగకోసల కర్ణాటకం, కాశీ, గుర్జర, చోర, కేరళ, పాండ్య మున్నగు దేశములయందు పుట్టినవారు తమ కుటుంబములతో కలిసి ప్రతి సంవత్సరము స్వామిని సేవించుటకు వెంకటాద్రికి వత్తురు. వారితో పాటు దేవతలు, ఋషులు, సిద్ధులు, సనకుడు మొదలైన యోగులు వత్తురు. భాద్రపద మాసమునందు వెంకటేశుని మహోత్సవమందు ఎవరైతే సేవ చేయుదురో వారందరూ పాపములు నశించిన వారై ఉత్తములలో ఉత్తములు అగుదురు. కన్యామాసమునందు శ్రీ వెంకటేశునికి ధ్వజారోప మహోత్సవం జరిపి లోకములకు పితామహుడగు బ్రహ్మ శుభము గావించెను. కనుక ప్రతి సంవత్సరము అందరూ మానవులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు స్వామి యొక్క బ్రహ్మోత్సవమునందు పాల్గొనుటకు వత్తురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, నచ్చిన వస్తువులలో ప్రాణముల వలె, ఆవులలో కామధేనువు వలె, క్షేత్రములలో వెంకటాద్రి ఉత్తమమైనది. అన్ని సర్పములలో శేషుని వలె, పక్షులలో గరుడిని వలె, దేవులలో విష్ణువు వలె, వర్ణములలో బ్రాహ్మణుని వలె క్షేత్రములలో వెంకటాద్రి ఉత్తమోత్తమైనది. వృక్షములో కల్పవృక్షము వలె, మిత్రులలో భార్య వలె, తీర్థములలో గంగ వలె, తేజస్సులో సూర్యుని వలె క్షేత్రములలో వెంకటాద్రి ఉత్తమోత్తమైనది. ఆయుధములలో వజ్రాయుధము వలె, లోహములలో బంగారము వలె, విష్ణు భక్తులలో శివుని వలె, రత్నములలో కౌస్తుభము వలె క్షేత్రములలో వెంకటాద్రి ఉత్తమోత్తమైనది. విష్ణువునకు సంతోషమును కలిగించు వాటిలో దీనిని మించినది లేదు. వైశాఖ మాసంలో సమానమైన మాసము, కృతయుగముతో సమానమైన యుగము, వేదముతో సమానమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థము, జలదానముతో సమానమైన దానము, భార్య వలన కలుగు సుఖముతో సమానమైన సుఖము, కృషితో సమానమైన ధర్మము, కంటితో సమానమైన వెలుగు, ఆహారముతో సమానమైన తృప్తి, వ్యవసాయముతో సమానమైన వాణిజ్యము, ధర్మముతో సమానమైన మిత్రుడు, సత్యముతో సమానమైన యశస్సు ఏ విధముగా ఉండవో అదే విధముగా వెంకటాద్రితో సమానమగు స్థానము లేదు. ఓ మునీంద్రులారా, దేనిని కీర్తించుట వలన సకల పాపములు సమసిపోవును, దేనికి నమస్కారం చేయుట వలన సకల సౌఖ్యములు కలుగును, దేవతలు కూడా ఎచ్చటకు భక్తితో యాత్ర చేయుదురో అటువంటి వెంకటాద్రి బహు గొప్పది. దాని యొక్క గొప్పదనమును మరలా చెప్పెదను. అన్ని తీర్థముల దీని యందు ఉన్నవి కనుక తీర్థములన్నింటిలోకి ఇది ముఖ్యమైనది. ఏ పుష్కరిణి యొక్క పశ్చిమ భాగమునందు సకల ప్రపంచమునకు ఉపకారము చేయువాడు భార్యను ఆలింగనము చేసుకొన్న సౌమ్యమూర్తి అయిన వరాహమూర్తి కలడో అటువంటి పుష్కరిణి యొక్క మహత్యమును ఏ విధముగా వివరింపగలను? ఏ పుష్కరిణికి దక్షిణ భాగమున లక్ష్మీదేవిచే కౌగలింపబడిన వెంకటేశ్వరుడు నారదుడు చిరకాలము నుండి నివసించుచుండెనో అట్టి స్వామి పుష్కరిణి యొక్క మహత్తును ఎట్లు కీర్తింపగలను? ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ విధముగా మీకు క్షేత్ర మహత్యమును చెప్పితిని. దీనిని భక్తితో విన్నవారు ఎల్లప్పుడూ విష్ణులోకమునందు నివసించగలరు. శ్రీ వెంకటేశ్వర వైభవం. సూతుడు ఇట్లు చెప్పెను. ఇప్పుడు వెంకటేశ్వరుని వైభవం చెప్పెదను, వినుడు. దీనిని విన్నవారు అన్ని పాపముల నుండి ఎటువంటి సందేహము లేక ముక్తిని పొందును. శ్రీ వెంకటేశ్వరుని ఒక్కసారి చూచినప్పటికీ అట్టి మానవుడు ముక్తిని పొంది విష్ణువుతో సాయుధ్యం పొందును. కృతయుగమునందు 10 సంవత్సరములలో చేసిన
పాపమును మానవుడు త్రేతాయుగమునందు 1 సంవత్సరమునందే పొందును. దానిని ద్వాపరయుగమునందు 5 మాసములలోనే, కలియుగములో 1 దినములోనే పొందును. ఆ ఫలమునకు 1,000,000 రెట్లు శ్రీనివాసుని చూచుట చేత 1 నిమిషంలోనే పొందును. దీని యందు సందేహము లేదు. శ్రీ వెంకటేశ్వరుని యందు అన్ని తీర్థములు కలవు. దేవతలు అందరూ, మునులు, పితృదేవతలు అందరును కలరు. ముక్తిని ప్రసాదించు శ్రీనివాసుని 1 సారి గాని, 2 సార్లు గాని, 3 సార్లు గాని, ఎల్లప్పుడూ గాని ఎవరు స్తుతింతురో అట్టివారు పాపముల పంజరము నుండి ముక్తిని పొందుదురు. నారాయణుడు పరదేవత అయిన వెంకటేశుని ఎవరు శరణు పొందుదురో, శివుని చేత బ్రహ్మచేత పూజింపబడువాడు, సత్ చిత్ ఆనందమయమగు విగ్రహము కలవాడు అగు వెంకటేశుని ఎవరు స్మరింతురో వారికి యముని భయం కూడా లేదు. దేవదేవుడగు స్వామిని స్మరింపని వారు ఎన్ని దానములు చేసినను, వ్రతములు, తపస్సు, యాగములు చేసినను వ్యర్థము. అటువంటి వాడు కేవలము అజ్ఞాని, పాపి, మూగవాడు, చెవిటివాడు, జడుడు, గుడ్డివాడు అగుచున్నాడు. అట్టివానికి ఎప్పుడు నాశనమే కలుగును. ఓ మునీశ్వరులారా, ఒక్కమారు శ్రీనివాసుని చూచినచో కాశీని గాని, గంగను కాని, ప్రయాగను కాని చూచినందువల్ల కలుగు అధిక ప్రయోజనము ఏమి కలదు? దుర్లభమైన మానవ జన్మను పొందిన వారు దేవదేవుడైన శ్రీనివాసుని చూచినప్పుడు, అర్చించినప్పుడు మాత్రమే వారి జన్మము కృతార్థమైనట్లు, ఇతరులవి కావు. దేవదేవుడైన స్వామిని చూచినను, పూజించినను, ఇక శివునికి, బ్రహ్మకు, ఇంద్రాది ఇతర దేవతలకు పూజలు చేయుట వలన ఫలమేమి? స్వామి యందు భక్తి కలిగిన వారిని గురించి స్మరించినను, వారికి నమస్కరించినను మానవులు సర్వ దుఃఖముల నుండి బయటపడుదురు. వారు నరకమునకు కూడా పోరు. 1000 బ్రహ్మహత్యలు, 10,000 సురాపానములు చేసినను స్వామిని చూచినచో ఆ పాపమంతయు వెంటనే నశించును. ఎవరు స్వర్గమునందు ఎల్లప్పుడూ రాజ్యము, భోగము కావలేనని కోరుకుందురో వారు సంతోషముతో ఒక్కసారి వెంకటాద్రి నివాసుడైన శ్రీనివాసునికి నమస్కరించిన చాలును. 1,000,000 జన్మలలో చేసిన పాపములన్నీయు వెంకటేశ్వరుని దర్శించుట వలన నశించును. స్వామి వద్ద ఉండుట వల్ల కాని, కుతూహలము వల్ల కాని, భయము వల్ల కాని స్వామిని స్మరించినచో అట్టి వారికి ఇహలోకము నందు, పరలోకము నందు దుఃఖము కలుగదు. స్వామిని కీర్తించుచు అర్చించు వారికి విష్ణు సారూప్యము ఎటువంటి సందేహము లేక కలుగును. అగ్ని సమిదలను కాల్చివేసినట్లు స్వామి దర్శనము పాపములను కాల్చివేయును. స్వామి ఎడల భక్తి 8 విధములు. స్వామి భక్తుల యందు వాత్సల్యము చూపుట, వారిని పూజించుట వలన సంతోషము పొందుట, స్వయముగా స్వామిని అర్చించుట, స్వామి కొరకే సర్వ కర్మలను చేయుట, స్వామి మహాత్మ్యమును వర్ణించు కథలను వినుట యందు ఆసక్తి చూపుట, వినుచున్నప్పుడు సర్వమునందు, కన్నుల యందు, దేహమునందు వికారము కలుగుట, అదురుట, స్వామిని ఎల్లప్పుడూ స్మరించుట, స్వామిని ఆశ్రయించి జీవించుట, ఈ 8 విధములైన భక్తి మ్లేచ్చునియందు ఉన్నను అతడు ముక్తిని పొందును. బ్రహ్మజ్ఞానము చేత నిశ్చితమైన అనన్యమైన భక్తి వలన ముక్తి కలుగును. ఏతులకు వేదాంత శాస్త్రము విననిదే ముక్తి లేదు. ఏలననగా ముక్తి జ్ఞానమును ఆశ్రయించి ఉన్నది. అదే విధముగా విరక్తిని పొంది అత్యాశ్రమమును అనగా సన్యాసాశ్రమమును పొందని వానికి ముక్తి లేదు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి స్వామిని దర్శించుట చేతనే మరలివచ్చుట అనున్నది లేని ముక్తి ఆలస్యము లేకుండా లభించును. క్రిములు, కీటకములు, దేవతలు, మునులు, తాపసులు అందరును వెంకటాద్రి యందు శ్రీనివాసుని దయ వలన సమానులే. చాలా పాపము చేసి తిని అని భయము అవసరము లేదు. అదే విధముగా పుణ్యము చేసి తిని అని గర్వం కూడా పనికిరాదు. దేవదేవుడగు వెంకటేశుని చూచినతో తక్కువవారు ఎక్కువవారు అను భేదం లేదు. సర్వ పాపములను నాశనము చేయు మహాపుణ్యప్రదమగు వెంకటాద్రి యందు అందరును గొప్పవారే. దేవదేవుడైన శ్రీనివాసునికి భక్తితో నమస్కరించు వానితో 4 వేదములు చదివినవాడును సరికాడు. స్వామిని భక్తితో పూజించువాడు తన వారందరితో కలిసి వైకుంఠమును చేరును. స్వామితో సమానమగు వేరొక దైవం లేదు. స్వామిని సేవించుట కంటే అధికమగు పుణ్యమూ లేదు. స్వామిని ద్వేషించువాడు మోహము చేత మాత్రమే అట్లు చేయును. నరకమునకు కారణమగు 10,000 బ్రహ్మహత్యలు,
అతడు చేసినట్లవును. అతడితో మాట్లాడినంతనే ఇతరులు నరకమును పోవుదురు. వేదములన్నీ శ్రీనివాసుని గూర్చి చెప్పునవే. అన్ని యాగములు శ్రీనివాసుని చెందునవే. అందరూ స్వామికి లోబడిన వారే. స్వామి కంటే వేరైనది ఏమీ లేదు కనుక మిగిలినవి అన్నీ వదిలి స్వామిని సేవింపవలేను. అన్ని విధములైన యాగములను, దానములను, తపస్సులను, స్నానములను చేయుట వలన ఏ ఫలము కలుగునో దానికి 1,000,000 రెట్ల ఫలము స్వామిని సేవించుట వలన కలుగును. స్వామిని 2 గడియలు స్మరించినను చాలును. 21 తరముల వారు విష్ణులోకమును పొందుదురు. స్వామి పుష్కరిణి యందు స్నానము, స్వామి దర్శనము కలిగినచో గంగను సేవించుట ఏలా. స్వామి కంటే వేరు దైవమును కొలుచువాడు తండ్రి రక్తముతో పుట్టని సంకరజాతి వాడు అగును. కనుక అన్ని విధముల దయానిధి అయిన స్వామిని చూడవలేను. ఈ విధముగా మీకు స్వామి వైభవమును చెప్పి దీనిని నిత్యము విన్నవారు, భక్తితో చదివినవారు స్వామిని సేవించిన ఫలం నొందుదురు. పాపనాశన తీర్థ మహిమ. సూతుడు ఇట్లు చెప్పెను. ఇప్పుడు వెంకటాద్రి యొక్క వైభవమును చెప్పెదను, శ్రద్ధగా వినుడు. 1,000,000 కోట్ల సరస్సులు, నదులు, సముద్రములు, మహాపుణ్యప్రదములకు తోటలు, ఆశ్రమములు, వశిష్ఠాది మునులు, సిద్ధులు, చారణులు, కిన్నెరనులు, పుణ్యప్రదములగు అనేక క్షేత్రములు, వేదములు, అడవులు, శ్రీదేవి భూదేవులతో కలిసి సాక్షాత్ విష్ణుమూర్తి, సావిత్రి సరస్వతులతో కలిసి చతుర్ముఖ బ్రహ్మ, పార్వతితో కలిసి దేవదేవుడు, 3 కన్నుల ఒకలవాడు, 3 పురములను నాశనము చేసినవాడు అయిన శివుడు, వినాయకుడు, కుమారస్వామి, ఇంద్రాది దేవతలు, సూర్యుడు మొదలుగా గల గ్రహములు, అష్టవసువులు, పితరులు, దిక్పాలకులు, ఇతర దేవతాగణముల వారు అందరును రాత్రింబవళ్ళు సర్వ పాపములను నాశనము చేయునది, లోకములను పవిత్రము చేయునది అగు వెంకటాద్రి యొక్క శిఖరమునందు నివసింతురు. అట్టి శిఖరమును చూచుట చేతనే మానవులకు బుద్ధి యందు సుఖము కలుగును. ఆ శిఖరమునందు నివసించు సిద్ధ స్త్రీలు, చారణ స్త్రీలు దయానిధియగు స్వామిని ఎల్లప్పుడూ పూజింతురు. 1,000,000 బ్రహ్మహత్య పాపములు, 1,000,000 పొందరాని వారిని పొందిన పాపములు వెంకటాద్రిపై నుండి వీచుగాలి తగిలినంతనే నశించుచున్నవి. వెంకటాద్రిపైకి ఎక్కువ సమయమున పాటించవలసిన క్రమము. వెంకటాద్రిపై కాలు ఉంచుటకు ముందు పుణ్యమును పెంచునట్టి ఆ పర్వతమును ఇట్లు ప్రార్థింపవలేను. నీవు బంగారు పర్వతమవు, గొప్ప పుణ్యమును కలిగించు దానవు, సమస్త దేవతలచే సేవింపబడు దానవు. బ్రహ్మ మొదలగు దేవతలందరూ శ్రద్ధతో నిన్ను కొలుచుచుందురు. అట్టి నీపై నేను కాలిడబోచున్నాను. ఆ పాపమును క్షమింపుము. పాపాత్ముడగు నాకు నీ శిఖరముపై నివసించు స్వామిని చూపుము. ఈ విధముగా పర్వతములలో ఉత్తమమైన వెంకటాద్రిని ప్రార్థించి మెత్తని అడుగులతో వెంకటాద్రిని చేరవలేను. మహాపుణ్యమగు వెంకటాద్రిపై అన్ని పాపములను నాశనము చేయు స్వామి పుష్కరిణి యందు నియమపూర్వకముగా స్నానం చేయవలేను. తరువాత పితరుల కొరకు ఆవగింజ మునుగునంత లేక జమ్యాకు అంత నీటిని పిండదానం చేసి తర్పణము విడవవలేను. దాని వలన నరకమునందున్న పితరులు స్వర్గమును చేరుదురు, స్వర్గమందున్న వారు మోక్షమును పొందుదురు. పాప వినాశనము తీర్థము యొక్క మహత్యము. ఆ వెంకటాద్రిపై గొప్పది, అన్ని లోకముల యందు ప్రసిద్ధి పొందినది, అన్ని తీర్థములలోకి ఉత్తమమైనది, పుణ్యప్రదమైనది అగు పాప వినాశ తీర్థమున్నది. పుణ్యతమము పవిత్రము ఆగు వెంకటాద్రిపై ఉన్న ఈ తీర్థమును స్మరించినంతనే మరుజన్మ ఉండదు. స్వామి పుష్కరిణికి ఉత్తర దిక్కునందున్న ఈ తీర్థమునందు స్నానము చేసిన తప్పక వైకుంఠమును చేరగలరు. దీని యందు సందేహం లేదు. ఋషులు ఇట్లు పలికిరి. ఓ సూతుడా, పాప వినాశన తీర్థము యొక్క వైభవమును వర్ణింపుము. వ్యాసునిచే సకలము బోధింపబడిన నీకు సర్వము తెలియను. సూతుడు ఇట్లు చెప్పెను. హిమవత్ పర్వతము ప్రక్కనున్న బ్రహ్మాశ్రమ పదమునందు జరిగిన శుభకరమైన కథను చెప్పెదను వినుడు. హిమాలయము ప్రక్కన బ్రహ్మాశ్రమ పదమను ఆశ్రమము వివిధములైన చెట్లతో నిండి ఉండెను. పలు రకములైన పొదలు, తీగలతో, సింహము, ఏనుగులతో, సిద్ధులు, చారుణులతో నిండి చక్కగా పూసిన పూలతోటలతో
నిండి ఉండెను. పెక్కుమంది తాపసులతో యతులతో మహాత్ములైన సూర్యుని కాంతి వంటి తేజస్సు కలిగిన బ్రాహ్మణులతో నిండి ఉండెను. నియమముతో వ్రతములు ఆచరించుచున్న వారిచే, తాపసులచే దీక్షలు స్వీకరించిన వారిచే, త్యాగశీలురచే, నియతాహారము కలవారిచే, నిశ్చలమైన మనస్సు కలవారిచే నిండి ఉండెను. వేదములను అధ్యయనముచే వైదికులతో నిండి ఉండెను. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు తమ తమ ఆశ్రమములకు తగినట్లుగా, తమ తమ వర్ణములకు తగినట్లుగా అచ్చట జీవించుచుండిరి. ఆశ్రమమందు అంతటను వాలకిల్య మహా ఋషులు కనిపించుచుండిరి. దృఢమతి అను శూద్రుని వృత్తాంతము. ఆశ్రమమునకు ఒకనాడు దృఢమతి అనే పేరుగల శూద్రుడు, తొందరపాటు గలవాడు, సంతోషంతో కూడినవాడై బ్రాహ్మణుల వద్దకు వచ్చెను. తాపసుల చేత పూజింపబడిన వాడై ఆ దృఢమతి సాష్టాంగ నమస్కారములు చేసెను. అచ్చట అతడు మిక్కిలి తేజస్సు కలిగి దేవతలతో సమానులై వివిధములైన యజ్ఞములు చేయుచున్న మునిగణములను చూచి మిక్కిలి ఆనందించెను. అప్పుడతడికి తాను కూడా తపస్సు చేయవలేనని బుద్ధి కలిగెను. కులపతి అగు తాపసి వద్దకు వెళ్ళి అతడిట్లనెను: ఓ తపోదన, కరుణానిధి, నీకు నమస్కారం. నన్ను రక్షింపుము. నీ దయ వలన యాగము చేయగోరుచుంటిని, దయచూపుము. కులపతి ఇట్లు చెప్పెను: హీన జన్మ పొందిన శూద్రునిచే యాగము చేయింపరాదు. నీ బుద్ధి వినునంతనే సేవా తత్పరుడవు కమ్ము. జాతిహీనునికి ఉపదేశం చేయకూడదు. అట్లు చేసిన ఉపాధ్యాయునికి దోషము కలుగును. శూద్రునికి విద్య నేర్పకూడదు. యాగములు చేయింపకూడదు. వ్యాకరణము మొదలైన శాస్త్రములు నేర్పకూడదు. కావ్యము, నాటకము, అలంకారము, పురాణము, ఇతిహాసము శూద్రునికి నేర్పకూడదు. ఎవరైనా బ్రాహ్మణుడు ఎప్పుడైనా శూద్రునికి విద్య నేర్పినట్లయితే ఇతరులు అతడిని గ్రామం నుండి వెలివేయవలయును. శూద్రునికి విద్య చెప్పువానిని చండాలుని వలె వదిలిపెట్టవలయును. విద్య నేర్చిన శూద్రుని దూరముగా ఉంచవలయును. కనుక నీవు బ్రాహ్మణులను సేవింపుము. మనువు మున్నగు వారు శూద్రునికి సేవయే ధర్మమని చెప్పిరి. నీకు విధించిన కర్మను విడుచుట ధర్మం కాదు అని ముని చెప్పగా ఆ శూద్రుడు మిక్కిలి విచారించెను. ఇప్పుడు నేనేమి చేయవలేను? నాకు తపస్సుపై మిక్కిలి శ్రద్ధ ఉన్నది. నాకు తోచిన విధముగా నేను చక్కని జ్ఞానమును పొందుటకు ప్రయత్నించెదను అని మనస్సును నిశ్చయించుకొని దృఢమతి ఆశ్రమం నుండి కొంత దూరం వెళ్ళి అచ్చట ఒక కుటీరము నిర్మించుకొనెను. అచ్చట ఒక దేవాలయమును ఇతరములైన పవిత్ర మంటపములు, పూల తోటలు ఏర్పాటు చేసి ఒక చెరువును కూడా త్రవ్వెను. తరువాత శ్రద్ధతో తపస్సు సిద్ధించుటకై అభిషేకములను, నియమ పూర్వక ఉపవాసములను చేసెను. బలులు ఇచ్చి దేవతలను అవిస్సులతో అర్చించెను. సంకల్పముతో నియమము కలిగి పండ్లను మాత్రమే ఆహారముగా స్వీకరించుచు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండెను. వచ్చినటువంటి అతిథులను కందమూలములచే, పుష్ప ఫలములచే నియమపూర్వకంగా సేవించెను. ఈ విధముగా అతడు చాలా కాలము గడిపెను. ఒకనాడు గర్గకులమునందు పుట్టినవాడు, సత్యము పలుకువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు ఆగు సుమతి అను బ్రాహ్మణుడు ఆ ఆశ్రమమునకు వచ్చెను. మునికి స్వాగతం చెప్పి పండ్లు మున్నగు వాంచి సంతోషింపచేసి పుణ్యకథలను చెప్పుచు శూద్రుడు అతని కుశలము అడిగెను. ఈ విధముగా పాద్యాదుల చేత సేవింపబడి ఆ విప్రుడు ఆశీర్వదించి అతడి సత్కారమును స్వీకరించెను. సంతోషముతో తిరిగి వచ్చిన ఆ విప్రుడు ప్రతిదినము శూద్రుని వద్దకు వెళ్ళి క్రమముగా అతడి యందు పక్షపాతము కలవాడయ్యను. ఆ విధముగా చాలా కాలం గడుచుచున్నప్పటికీ ఆ శూద్రునితో సంబంధం ఏర్పడెను. అతడు చెప్పినట్లు వినసాగెను. ఒకనాడు శూద్రుడు బ్రాహ్మణుని ఇట్లడిగెను: హవ్యములను కవ్యములను ఉపయోగించు విధానము నాకు తెలుపుము. నీవు నాకు గురువు అని నేను తలంచుచుంటిని అని ఆ శూద్రుడు అడుగగా బ్రాహ్మణుడు ఆ విధానమంతయు అతడికి తెలిపెను. శూద్రుని పితృకార్యమును కూడా చేసెను. తరువాత శూద్రుడు ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టెను. శూద్రునికి వైదిక కర్మలను ఉపదేశించుట వలన సుమతి దుర్గతి అనుభవించుట. ఈ విధముగా చాలా కాలము శూద్రునిచే
పోషింపబడిన సుమతి ఇతర బ్రాహ్మణులచే విడవబడి కొంతకాలమునకు మరణించెను. పిమ్మట యమభటులు అతడిని నరకమునందు పడవేసిరి. కోట్లాది కల్పములు నరకమునందు ఉండి చివరకు అతడు స్థావరముగా జన్మించెను. తరువాతి జన్మలయందు గాడిదగా, ఊరపందిగా, కుక్కగా, కాకిగా జన్మించెను. పిమ్మట చండాలునిగా, తరువాతి జన్మమున వైశ్యునిగా, పిమ్మట క్షత్రియునిగా పుట్టి చివరకు బ్రాహ్మణుడిగా జన్మించెను. అతడు 8వ ఏట తండ్రి ఉపనయనం చేసెను. తండ్రి ఇంటి ఎందే ఉండి తనకు తగిన ఆచారములను పాటించుచు వేదాభ్యాసమును చేయుచుండెను. ఒకనాడు దట్టమైన అడవి ఎందు వెళ్ళుచుండగా ఆ బాలుని ఒక బ్రహ్మరాక్షసి ఆవేశించెను. అప్పటి నుండి అతడు ఏడ్చుచు, తిరుగుచు, పడి లేచుచు, అరుచుచు, నవ్వుచూ ఉండెను. మాటి మాటికి ఆహాహా అని అరుచుచు వైదిక కర్మలన్నింటినీ వదిలిపెట్టెను. పుత్రుడు ఆ విధముగా ప్రవర్తించు చూచి తండ్రి మిక్కిలి దుఃఖించెను. పుత్రునిపై అనురాగముతో అతడు సువర్ణముఖి నది వద్ద శివుని ఎదుట తపస్సు చేయుచున్న అగస్త్యుని శరణు వేడెను. భక్తితో తండ్రి కొడుకులు మునికి నమస్కరించిరి. పిమ్మట తండ్రి పుత్రుని చేష్టలను గూర్చి వివరించెను. అగస్త్యుడు చెప్పిన విధముగా దుర్గతి తొలగుటకై సుమతి వెంకటాద్రికి వెళ్ళుట. అప్పుడు ఆ విప్రుడు అగస్త్యునితో ఇట్లనెను: నా ఈ తనయుని బ్రహ్మరాక్షసి పట్టుకున్నది. దాని వలన అతడు సుఖమును పొందుట లేదు. ఈ కుమారుని కంటే వేరెవరూ లేరు. పితృరుణము నుండి బయటపడుటకు ఉపాయమును చెప్పుము. నీ వంటి తపస్శీలి ముల్లోకములయందునూ లేడు. నీవు తప్ప మరి ఎవరునూ ఇతడిని రక్షింపజాలరు. కనుక ఓ దయాశీలి, ఇతడిపై దయ చూపుము. ఈ విధముగా ఆ బ్రాహ్మణుడు ప్రార్థింపగా అగస్త్యుడు చాలాసేపు ధ్యానమునందుండి అప్పుడు బ్రాహ్మణునితో ఇట్లనెను. అగస్త్యుడు ఇట్లు చెప్పెను: ఓ బ్రాహ్మణుడా, నీ ఈ కుమారుడు పూర్వం ఒక జన్మయందు బ్రాహ్మణునిగా జన్మించెను. సుమతి అను పేరు గల ఇతడు ఒక శూద్రునికి విద్య నేర్పెను. వైదిక కర్మలను అతడికి నేర్పుటచే సుమతి కోట్ల కొలది సంవత్సరములు నరకమునందు ఉండెను. క్రమముగా స్థావరము మొదలైన యోనులయందు జన్మించుచు కర్మశేషము వలన ఇప్పటికి బ్రాహ్మణునిగా జన్మించెను. యమలోకమునకు పోయి వచ్చిన ఇతడిని బ్రహ్మరాక్షసి సులభముగా పట్టుకొనెను. ఘోరమైన పూర్వజన్మయందలి పాతకము నుండి బయటపడు ఉపాయమును చెప్పెదను. ఈ బ్రహ్మరాక్షసిని నాశనము చేయి ఉపాయమును శ్రద్ధతో సావధాన చిత్తుడవై వినుము. సువర్ణముఖి తీరమునందు మునులు దేవతలు సేవించు వెంకటాద్రి కలదు. దానిపై మహాతీర్థము అన్ని పాపములను పోగొట్టునది, పుణ్యమైనది, ప్రసిద్ధమైనది అగు పాప వినాశనమను పేరుగల తీర్థమున్నది. భూతములు, ప్రేతములు, పిశాచములు, వేతాళము, బ్రహ్మరాక్షసులు, ఘోరమైన రోగములు అన్నియో అచ్చట స్నానము చేయుట వలన నశించును. కనుక నీవు నీ కుమారునితో కొండ మధ్య ఉన్న పాప వినాశన తీర్థమునకు వెళ్ళి ప్రయత్నపూర్వకముగా స్నానము చేయింపు. అచ్చట 3 దినములు స్నానము చేయుట వలన బ్రహ్మరాక్షసి నశించును. ఇంతకంటే వేరొక ఉపాయము లేదు. కనుక నీవు శీఘ్రముగా వెంకటాద్రికి వెళ్ళి పాప వినాశ తీర్థమునందు స్నానము చేయింపుము. ఆలస్యము చేయక త్వరగా వెళ్ళవలసినది అని చెప్పగా విప్రుడు అగస్త్యునికి సాష్టాంగ ప్రణామము చేసెను. అతడి వద్ద అనుమతి తీసుకొని వెంకటాద్రికి కుమారునితో వెళ్ళెను. పాప వినాశనమునందు స్నానము చేయుట వలన సుమతి యొక్క దుర్గతి తొలుగుట. అచ్చట 3 దినములు సంకల్పముతో కుమారునికి స్నానం చేయించి ఆ విప్రుడు తాను కూడా స్నానం చేసెను. ఆ తీర్థమునందలి నీటిని త్రాగి అహ్నికమును కూడా నెరవేర్చెను. దాని వలన అతడి కుమారుడు బ్రహ్మరాక్షసి నుండి విముక్తిని పొందెను. ఏ రోగములు లేనివాడై స్వస్థుడై సుందర రూపమును పొంది అన్ని సంపదలను కలిగినవాడై భోగములను అనుభవించెను. పాప వినాశము నందు స్నానము వలన మరణానంతరము ముక్తిని పొందెను. అతడి తండ్రి కూడా అట్లే ముక్తిని పొందెను. వైదిక కర్మను అనుష్ఠించిన దృఢమతి దుర్గతి నుండి ముక్తిని పొందుట. సుమతిచే వైదికానుష్ఠానము ఉపదేశింపబడిన ఆ శూద్రుడు నరకమునందు చాలా కాలము గడిపి అనేకములైన నీచ యోనులయందు జన్మించెను. ఒకనాడు నీరు త్రాగుటకు పాప వినాశ తీర్థమునకు వెళ్ళెను. అచ్చట నీరు త్రాగి ఆ నీటితో తన శరీరమును తడుపుకొనెను. వెనువెంటనే దివ్య దేహమును పొంది
సమస్త ఆభరణములచే అలంకరింపబడెను. దివ్య విమానము నెక్కి స్వర్గమునకు వెళ్ళెను. సూతుడు ఇట్లు చెప్పెను. ఈ పాప వినాశన తీర్థము ఇటువంటి మహత్తు కలది. పాపములను నాశనము చేయునది కనుక పాప వినాశనమను పేరు పొందినది. ఈ విధముగా రహస్యమగు పాప వినాశన వైభవము చెప్పి తిని అచ్చట స్నానము చేయుట వలన బ్రాహ్మణుడు శూద్రుడు ముక్తిని పొందిరి. పాపనాశన తీర్థమున భూదాన మహిమ. సూతుడు ఇట్లు చెప్పెను. పాప వినాశనము యొక్క వైభవమును మరలా చెప్పెదను. భగవంతుని దయందు భక్తితో సావధాన చిత్తులై వినుడు. అన్ని పాపముల నుండి విముక్తిని కలిగించు కథను చెప్పెదను. దీని యందు ఎటువంటి సందేహము లేదు. భద్రమతి అను దరిద్ర బ్రాహ్మణుని వృత్తాంతం. పూర్వము వేదాంగములను అభ్యసించినవాడు దరిద్రుడు పనిలేనివాడు అగు భద్రమతి అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు అన్ని శాస్త్రములను పురాణములను ధర్మశాస్త్రములను వినియుండెను. అతడికి కృత, సింధు, యశోవతి, కామిని, మాలిని, శోభ అను 6 భార్యలు కలరు. వారి యందు అతడికి 200 మంది పుత్రులు కలిగిరి. వారందరూ ఆకలిచే బాధపడుచుండిరి. దరిద్రుడగా భద్రమతి ఆకలిగొన్న తన సంతానమును చూచి మిక్కిలి దుఃఖించెను. భాగ్యము లేని వాని జన్మ వ్యర్థము, ధనము లేని వాని జన్మ వ్యర్థము, కీర్తి లేని వాని జన్మ వ్యర్థము, ఆతిథ్యము ఇవ్వలేని వాని జన్మ వ్యర్థము, ఆచారము లేని వాని జన్మ వ్యర్థము, జ్ఞానము లేని వాని జన్మ వ్యర్థము, యత్నము లేని వాని జన్మ వ్యర్థము, సుఖము లేని వాని జన్మ వ్యర్థము, బంధువులు లేని వాని జన్మ వ్యర్థము, ఖ్యాతి లేని వాని జన్మ వ్యర్థము, పెక్కుమంది సంతానము కలవానికి ఐశ్వర్యము లేనిచో వాని జన్మ వ్యర్థము, అన్ని గుణములు సౌమ్యత, పాండిత్యము, మంచి కులమునందు జన్మించుట ఇవన్నీ దారిద్ర్యము అను సముద్రమును మునిగినచో ప్రకాశించుట లేదు. ఐశ్వర్యము లేని వానిని బ్రాహ్మణులు, పుత్రులు, మనుమలు, బంధువులు, సోదరులు, శిష్యులు అందరూ విడిచిపెట్టుదురు అని నిశ్చయించుకొని బుద్ధిమంతుడు ధీరుడగు ఆ భద్రమతి చండాలుడు కాని బ్రాహ్మణుడు కాని ధనవంతుడు అయినప్పుడే పూజింపబడుచున్నాడు. దరిద్రుడైన మానవుడు శవము వలె నిందింపబడుచున్నాడు. సంపదలు కలిగిన వాడు కఠినముగా ప్రవర్తించినను ఎవ్వరును అతడు నిష్ఠూరుడు అని అనరు. గుణము లేనివాడైనప్పటికీ అతడు గుణవంతునిగానే పరిగణింపబడుచున్నాడు. అతడు నిష్ఠూరుడైనప్పటికీ, గుణములు లేనివాడైనప్పటికీ, ధర్మములు లేనివాడైనప్పటికీ సంపదలు ఉన్నచో పూజింపబడుచున్నాడు. దారిద్ర్యము గొప్ప దుఃఖమును కలిగించును. అచ్చట ఆశ కూడా ఉన్నచో అది మరింత దుఃఖముకు కారణమగుచున్నది. ఆశ చేత ఆవేశింపబడిన మానవులు క్షణములో దుఃఖము పాలగుచున్నారు. ఆశకు ఎవరు దాసులో వారు లోకమునకంతటికీ దాసులు. ఆశ ఎవరికి దాసియో వారికి లోకము దాస్యము చేయుచున్నది. అన్ని శాస్త్రములు తెలిసిన వాడైనప్పటికీ దరిద్రుడు మూర్ఖునిగా భావింపబడుచున్నాడు. దారిద్ర్యమును అను మొసలి పట్టుకున్న వారిని రక్షించువారు లేరు. దారిద్ర్యము మిక్కిలి దుఃఖకరము. పుత్రులు, భార్యలు ఎక్కువ మంది ఉన్నచో ఆ దుఃఖం మరింత ఎక్కువ అగును అని తలచి అన్ని శాస్త్రములు చదివిన ఆ భద్రమతి తనకు ధనము లేనందుకు మిక్కిలి చింతించి ఏమి చేయుటకు తోచక మిన్నకుండెను. వెంకటాద్రికి వెళ్ళుమని కామిని భర్తను ప్రోత్సహించుట. అప్పుడు అతని భార్యలలో భర్తనే దైవముగా భావించు కామిని మంచి గుణములు కలిగినదై భర్తతో ఇట్లనెను. కామిని ఇట్లు చెప్పెను. సర్వధర్మములు తెలిసినవాడు, సర్వశాస్త్రములు అర్థమును తెలిసినవాడు ఓ మహానుభావ, నేను చెప్పునది వినుము. సువర్ణముఖి నదీ తీరమునందు ఋషి సంగముల చేత కొలువబడినది, దేవతల చేత సేవింపబడినది పావనమగు వెంకటాద్రి ఉన్నది. సురాసురులు నమస్కరించు ఆ వెంకటాద్రిపై శుభకరమైనది, పాపములను దహింపచేయునది, పవిత్రమగు పాప వినాశన తీర్థమున్నది. అచ్చటికి వెళ్ళి పాప నాశనమందు భార్యాపుత్రులతో ప్రయత్నపూర్వకముగా స్నానము చేయవలేను. ఆ తీర్థము యొక్క మహత్యమును పూర్వము నా చిన్నతనమందు తండ్రి ఒడిలో కూర్చొని నారదుని వద్ద వింటిని. అన్ని పాపములను నాశనము చేయునది, మహాపుణ్యప్రదమగు వెంకటాద్రి యందు అన్ని దుఃఖములను తొలగించినది, సమస్త సంపదలను కలుగజేయునది ఆగు పాప వినాశ నా తీర్థమునందు సంకల్పము చెప్పుకొని స్నానము చేసినచో సకల ఐశ్వర్యములు సిద్ధించును. భూమిని దానమిచ్చుట దానములన్నిటిలోకి ఉత్తమమైనది.
పరలోకమునకు చేరునది, అన్ని కోరికలను తీర్చునది, దానములు అన్నింటిలోకి ఉత్తమము భూదానమని కొనియాడబడినది. భూమిని దానమిచ్చి తను కోరినది పొందవచ్చును అని నారదుడు చెప్పగా విని నా తండ్రి మిక్కిలి సంతోషించి వెంకటాద్రికి చేరెను. అచ్చటికి వెళ్ళి అన్ని సంపదలను కలుగజేయు భూదానమును వేదము చదివిన ఒక బ్రాహ్మణునికిచ్చెను. తరువాత నా తండ్రి సమస్త సంపదలను పొంది ఇహలోకములో అన్ని సుఖములను అనుభవించి మరణానంతరం వైకుంఠమునకు చేరెను. కనుక నీవు కూడా వెంకటాద్రికి వెళ్ళి అన్ని కోరికలను తీర్చు భూదానమును ప్రయత్నించి అయినను చేయుము. కామిని చెప్పినటువంటి భూదానము యొక్క గొప్పతనం భూదానము చేయుట వలన కలుగు ఫలితము చెప్పెదను, సావధానముగా వినుడు. దాని మహత్తును పూర్తిగా చెప్పుటకు ఎవరికినీ శక్తి చాలదు. భూదానము కంటే గొప్ప దానము లేదు, ఉండబోదు. భూమిని దానమిచ్చువాడు గొప్ప ఆనందమును పొందును, దీని యందు సందేహము లేదు. కొద్దిగా అయినను భూమిని వేదము చదువుకున్న అహితాగ్నికి పోషించుచున్న వానికి దానము ఇచ్చినచో తిరిగి వచ్చుట లేని బ్రహ్మలోకమును పొందును. భూమిని దానము ఇచ్చినవాడు అన్ని దానములు ఇచ్చినట్లే అతడు మోక్షము పొందుటకు అర్హుడగును. వెంకటాద్రిపై భూదానమిచ్చిన అన్ని పాపములను నశింపచేయును. మహాపాతకములు చేసిన వాడును అన్ని పాతకములు వనర్చినవాడు అయినప్పటికీ 10 అడుగుల భూమిని దానమిచ్చుట చేత అన్ని పాపముల నుండి ముక్తుడగుచున్నాడు. సత్పాత్రునికి భూమిని దానమిచ్చిన వాడు అన్ని దానముల ఫలమును పొందును. భూదానము చేసిన వానికి సరిపోలువాడు ముల్లోకముల యందును లేడు. వృత్తిహీనుడగు బ్రాహ్మణునికి భూమిని దానమిచ్చు వానికి కలుగు పుణ్యఫలమును వర్ణించుటకు ఆదిశేషునికి కూడా శక్యం కాదు. వృత్తిహీనుడు సదాచార సంపన్నుడు ఆగు బ్రాహ్మణునికి కొద్ది భూమినైనను ఇచ్చువాడు విష్ణువుతో సమానుడు. చెరకు, గోధుమ, వరి, పోక మున్నగు వాటితో నిండిన భూమిని దానమిచ్చువాడు విష్ణువుతో సమానుడు. దరిద్రుడు, కుటుంబము గలవాడు, వృత్తి లేనివాడు ఆగు బ్రాహ్మణునికి కొంచెమైనను భూమిని దానం ఇచ్చువాడు విష్ణువు సాయుధ్యం పొందును. దేవుని పూజ యందు ఆసక్తి కలిగిన బ్రాహ్మణునికి అడవి భూమిని దానమిచ్చిన వానికి గంగా నది యందు 3 రాత్రులు స్నానము చేసిన ఫలము కలుగును. వృత్తి లేనివాడు, సదాచారములను పాటించువాడు ఆగు బ్రాహ్మణునికి దొన్నెడు భూమిని దానమిచ్చువానికి కలుగు ఫలమును వినుడు. గంగా నదీ తీరమునందు 100 అశ్వమేధములు విధిపూర్వకముగా చేసిన ఎటువంటి గొప్ప ఫలము కలుగునో ఆ ఫలము కలుగును. దరిద్రుడగు బ్రాహ్మణునికి భారిక 5 అడుగుల మేర భూమి, అంత భూమిని దానమిచ్చువానికి కలుగు ఫలమును వినుడు. గంగా తీరమున 1000 అశ్వమేధములు 100 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. కనుకనే భూమి దానము మహాదానమని అతిదానమని కొనియాడబడినది. అది సర్వ పాపములను తొలగించును, మోక్ష ఫలమును కలిగించును. దీనిని శ్రద్ధతో విన్నవారికి భూదానము చేసిన ఫలము కలుగును అని భార్య చెప్పగా ఆమె చెప్పినది ఇతిహాసముతో కూడియున్నది అగుట చేత సంతోషించి వెంకటేశుని మనస్సునందు ధ్యానము చేసెను. భద్రమతికి భూదానమిచ్చుటచే సుఘోషుడు సద్గతిని పొందుట. అప్పుడు సౌమ్యుడు, అన్ని ధర్మములను పాటించువాడు అగు భద్రమతి వెంకటాద్రికి బయలుదేరిను. భార్యా సమేతుడై సుశాలి అను నగరమునకు వెళ్ళి సమస్త సంపదల కల సుఘోషుడు అను బ్రాహ్మణుని వద్దకు వెళ్ళాను. 5 అడుగుల భూమిని యాచించెను. ధర్మమునందు నిష్ట కలిగిన ఆ సుఘోషుడు కుటుంబముతో వచ్చిన బ్రాహ్మణుని చూచి మనస్సున మిక్కిలి సంతోషించి అతడికి పూజ చేసి, ఓ భద్రమతి, నేటికి నా జన్మ ధన్యమైనది. నీవు నా నుండి దానం గ్రహించుట చేత నా కుటుంబము అంతయు పాపరహితమైనది అని పలికి ధర్మ తత్పరుడైన సుఘోషుడు అతడికి 5 అడుగుల భూమిని సంతోషముగా దానమిచ్చెను. ఈ భూమి విష్ణువునకు సంబంధించినది, పుణ్యమైనది, విష్ణువుచే పరిపాలింపబడినది. కనుక భూదానముచే విష్ణువు నాయందు సుప్రీతుడగుగాక అను మంత్రము చేత ఆ సుఘోషుడు భద్రమతిని విష్ణువుగా తలచి అతడెరిగిన భూమిని దానమిచ్చెను. ఈ విధముగా సుఘోషుడు విష్ణు భక్తుడు, వేదము చదివినవాడు, కుటుంబము కలవాడు అగు భద్రమతికి అతడు అడిగిన భూమిని దానము ఇచ్చెను. అట్లు దానమిచ్చుట వలన తన వంశము వారందరితో కలిసి ఏ దుఃఖము అంటని వైకుంఠమును చేరెను. అప్పుడు
ఆ భద్రమతి భార్యాపుత్రులతో కలిసి సురాసురులు నమస్కరించు వెంకటాద్రికి వెళ్ళాను. గంధర్వులు, యక్షులు, పర్వతములు కొలుచున్నది మేరువునకు పుత్రుడు, వైకుంఠము నుండి వచ్చినది, దివ్యమైనది, వెంకటేశునికి విహార స్థలమైనది ఆగు వెంకటాద్రిని చేరెను. అచ్చట నిర్మలము, పావనము, శుభకరము అయిన స్వామి పుష్కరిణి యందు సంకల్పము చెప్పుకొని భార్యాపుత్రులతో స్నానం చేసెను. ఆ పుష్కరునికి పశ్చిమ తీరమునందు ఉన్నవాడు, భూమిని ధరించువాడు ఆగు శ్వేత వరాహ స్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయమునకు వెళ్ళాను. అచ్చట విష్ణు భక్తుడు, బుద్ధిమంతుడు అగు భద్రమతి భార్యాపుత్రులతో కలిసి బ్రహ్మాది దేవతలు సదా అర్చించు స్వామిని చూచెను. భక్తితో దేవదేవుడు దయానిధి ఆగు శ్రీనివాసునికి నమస్కరించి భార్యాపుత్రులతో కలిసి పాపనాశనమునకు వెళ్ళి అచ్చట విధానముగా స్నానము చేసి ధర్మాదులను చేసి వేదము చదువుకున్నవాడు విష్ణుభక్తుడు ఆగు బ్రాహ్మణుని విష్ణువుగా తలచి మోక్షమును శుభమును కలిగించు భూదానము ఇచ్చెను. భూదానమిచ్చుట వలన భద్రమతికి భగవంతుడు ప్రత్యక్షమగుట. అప్పుడు ఆ భద్రమతి ఎదుట శంఖము, చక్రము, గద ధరించినవాడు, గరుడినిపై ఎక్కినవాడు, వనమాలను ధరించినవాడు ఆగు స్వామి పాపనాశనము వద్ద భూదానమిచ్చుట చేత ప్రత్యక్షమయ్యను. అప్పుడు భద్రమతి స్వామిని ఇట్లు స్తుతించుట మొదలు పెట్టెను. సమస్తమునకు కారణమైన వాడా, నీకు నమస్కారం. అందరూ పాలించువాడా, దేవతలందరకు నాయకుడా, రాక్షసులను నాశనము చేసినవాడా, నీకును నమస్కారం. భక్తజనులకు ఇష్టుడైన వాడా, పాపములను పోగొట్టువాడా, దుర్జనులను నాశనము చేయువాడా, జగత్తుకు ప్రభువైన వాడా, నీకు నమస్కారం. కారణము చేత వామన రూపము ధరించినవాడా, నారాయణ త్రివిక్రమ రూపము ధరించినవాడా, లక్ష్మిని శారంగమును, శంఖమును, ఖడ్గమును, గదను ధరించినవాడా, పురుషులలో ఉత్తముడా, నీకు నమస్కారము. పాలసముద్రమునందు నివసించువాడా, లక్ష్మీపతి, నాశనము లేనివాడా, సూర్యుడు మొదలైన వారి కంటే మిక్కిలి కాంతి గలవాడా, పుణ్యము చేసిన వారికి గతి అయిన వాడా, నీకు నమస్కారం. సూర్యుడు చంద్రుడు కన్నులుగా కలిగినవాడా, సజ్జనులకు ఇష్టుడైన వాడా, యజ్ఞఫలమును ఇచ్చువాడా, యజ్ఞాంగములచే ప్రకాశించువాడా, నీకు నమస్కారం. కారణమునకే కారణమైన వాడా, శబ్దము మొదలైన వాటిచే వర్ణించుటకు శక్యము కానివాడా, కోరిన సుఖములను ఇచ్చువాడా, భక్తులకు మనస్సులకు ఆహ్లాదము కలిగించువాడా, నీకు నమస్కారం. జగత్తుకు అద్భుతమైన కారణముగువాడా, మందర పర్వతమును మోసినవాడా, యజ్ఞవరాహమను పేరుగలవాడా, హిరణ్యాక్షుని చీల్చి చంపినవాడా, వామన రూపమునందు కనిపించినవాడా, క్షత్రియ కులమున నాశనము చేసినవాడా, రావణుని సంహరించినవాడా, బలరాముడు అగ్రజునిగా కలిగినవాడా, నీకు నమస్కారం. లక్ష్మీపతి సుఖమును ఇచ్చువాడా, ఆశ్రయించిన వారిని దుఃఖమును తొలగించువాడా, నీకు మరలా మరలా నమస్కారం. ఈ విధముగా బ్రాహ్మణునిచే స్తుతింపబడిన భక్తవత్సలుడు దయానిధి దేవదేవుడు ఆగు స్వామి వాత్సల్యముతో ఇట్లనెను. నీ ఈ స్తోత్రము చేత మిక్కిలి సంతోషించి తిని, నీవు అన్ని సంపదలు కలిగిన వాడవై పుత్రులతో పౌత్రులతో కలిసి ఈ లోకమునందు అన్ని సుఖములు అనుభవించి ఈ దేహము విడిచిన తరువాత ముక్తిని పొందగలవు అని పలికి భగవానుడు విష్ణువు అచ్చటనే అంతర్ధానం చెందెను. ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా మీకు పాపనాశనము యొక్క వైభవము, దాని తీరము నందు భూదానమిచ్చుట వలన కలుగు ఫలము యొక్క ప్రభావమును మీకు చెప్పి తిని. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వ వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యమును తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.